ఇలాంటి కళల్ని మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూడగలం. బట్ మన జనసేన మాత్రం మనందరి కోసం లైవ్ లో ఇంతటి గొప్ప కళని మనందరికీ పరిచయం చేస్తోంది. ఒక్కసారి ఆ కళాకారులకు గట్టిగా చప్పట్లతో మన హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఎవ్రీబడీ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఈ గెటప్ చూస్తుంటే హరిహర వీరమల్లు నాకెందుకో గుర్తొస్తూ ఉంది. అసలే ఇవాళే పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మన జనసేన ప్రభుత్వం వీర మహిళలుగా గుర్తిస్తోంది మహిళలందరినీ. అలాంటి మహిళలందరూ నేర్చుకోవాల్సిన ఆత్మరక్షణ కళ ఇది. ఆ కళను ఎంతో అత్యద్భుతంగా ఈ మహిళలు ఇప్పుడు మనకి వేదిక మీద చూపిస్తున్నారు. మన వీర మహిళలందరూ తెలుసుకోవాల్సిన కళ. మనం గళంతో మాట్లాడతాం, వాళ్ళు కత్తితో మాట్లాడుతున్నారు. మన జనసేనాని ఆడవాళ్ళందరినీ ఆత్మరక్షణ కోసం కళలు నేర్చుకోమని ఆయన ఎంతగానో తెలియజేస్తూ ఉంటారు. ఈ కళను చూస్తుంటే మా వీర మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ కళను నేర్చుకోవాలని, గళం మాత్రమే కాదు కళ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్ విమెన్స్ గా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. తదుపరి ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. వావ్! వావ్!
కమాన్ ఎవ్రీబడి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మా జనసేన వీర మహిళలందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నాకెందుకో అనిపిస్తోంది హరిహర వీరమల్లు చిత్రంలో మనం ఇలాంటి ఎన్నో కళల్ని చూస్తామేమో అని. బాబు ఏమంటారు? దయచేసి ఏంటది ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు తాగడం కోసం పెట్టాం, అలా విసరకూడదు. కూర్చోండి. జన సైనికులంటే క్రమశిక్షణతో కూర్చోండి. మీరు ఆ డ్రోన్ తీసుకెళ్ళండి. అక్కడ ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. మత్స్యకారులందరినీ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. యాక్చువల్ గా మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. హోళీ శుభాకాంక్షలు. కానీ నాకు ఇక్కడ ఇంకొక హోళీ కనిపిస్తుంది. తెలుపు ఎరుపు రంగుల మేలు కలయిక హోళీ నేను ఇక్కడ చూస్తున్నాను. మీ అందరికీ కూడా మన జనసేన 12వ ఆవిర్భావ సభ సందర్భంగా అందరికీ హోళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మత్స్యకారుల ప్రదర్శనను అందరూ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.